అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు వేల కోట్ల అభివృద్ధి పనులను ఇవాళ జాతికి అంకితం చేస్తారు ప్రధానమంత్రి మోడీ. ఇవాళ అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని మోడీ ఉదయం 11:15 అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 ఎయిర్పోర్ట్ని లాంచ్ చేస్తారు. 1 గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు మోడీ. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతోంది. ప్రధాని రాక సందర్భంగా నగరాన్ని మరింత సుందరంగా మలిచారు అధికారులు. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కూడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. మహర్షి వాల్మీకి ఎయిర్పోర్టు రామాయణ కళతో ఉట్టిపడుతోంది. అద్భుతమైన కళాఖండానికి కేంద్రంగా ఆ విమానాశ్రయాన్ని డెవలప్ చేశారు. రామాయణ కథ ఆధారంగా ఉన్న అనేక చిత్రాలను ఎయిర్పోర్టు లాబీలో డిజైన్ చేశారు. స్థానికంగా వాడే కలర్స్తో ఆ కథా చిత్రాలను ఎయిర్పోర్టు లాబీలో వేశారు. చూపరుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ చిత్రాల్లో రామాయణ కథ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. అయోధ్య కొత్త ఎయిర్పోర్టును విపుల్ వర్షనే డిజైన్ చేశారు. శ్రీరాముడి జీవితం ఆధారంగా ఏరోడ్రోమ్ స్ట్రక్చర్ను నిర్మించారు. ఉత్తర భారతదేశంలో కనిపించే నగర శిల్ప శైలిలో విమానాశ్రయాన్ని కట్టారు. 7 శిఖరాలు ఉండే రీతిలో ఎయిర్పోర్టు నిర్మించారు. వాల్మీకి రాసిన రామాయణంలోని 7 ఖండాలకు నిదర్శనంగా ఎయిర్పోర్టును డెవలప్ చేశారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రధాని మోడీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే అయోధ్య రామమందిరంలో మన తెలంగాణ కీర్తి శాశ్వతంగా నిలిచిపోనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడింది. వచ్చే నెల 22న ప్రధానమంత్రి మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం భారీ సన్నాహాలు చేస్తున్నారు. అయితే అయోధ్య రామమందిరంలో మన తెలంగాణ కీర్తి శాశ్వతంగా నిలిచిపోనుంది. అయోధ్య రామయ్య ఆలయానికి సంబంధించిన ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం మన భాగ్యనగరానికి దక్కింది. కోట్లాది భక్తులకు స్వాగతం పలికే ద్వారాలు, తలుపులు మన తెలంగాణ నుంచే వెడుతున్నాయి.
రామ మందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్లో తయారయ్యాయి. న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఈ తలుపులు తయారు చేయించారు. గతేడాది జూన్ నుంచి తలుపుల తయారీ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 6వ నెలలో స్టార్ట్ చేసామండి ఈ సంవత్సరం. సో ఇప్పటికి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టెంపుల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసాము. సో మొత్తం 6 నెలల్లో అన్ని 18 డోర్లు తయారు చేసేసాము. దాని మీద ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ వర్క్, ఇన్స్టలేషన్ వర్క్ ఉంది. సో ఫైనల్గా జనవరి 1వ తారీఖు నుంచి బిగిచ్చేసేస్తాం అనమాట. సో అన్ని తలుపులు కాక మేము ఎలైడ్ బిల్డింగ్స్లో చాలా ఒక 100 పైగా డోర్ ఫ్రేములు బిగించాము. సో ఆ టెంపుల్ యాదగిరిగుట్టలో కూడా మొత్తం టెంపుల్ వుడ్ వర్క్ మొత్తం మేమే చేసామండి. సో క్యూ కాంప్లెక్స్ కానీ అయోధ్యలో కూడా నెక్స్ట్ 1 ఇయర్ పాటు వుడ్కి సంబంధించిన డోర్లు, ఫస్ట్ ఫ్లోర్ డోర్లు, పర్కోటా డోర్లు అన్నీ మేమే చేస్తున్నాం. తమిళనాడుకు చెందిన ప్రముఖ స్థపతి కుమారస్వామి, ఆయన బృందం కలిసి అత్యంత ఆకర్షణీయంగా తలుపులను తీర్చిదిద్దుతున్నారు. మొత్తం 60 మంది కళాకారులు తలుపుల తయారీకి శ్రమిస్తున్నారు. 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సుందరంగా శరవేగంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయంలోని మొదటి అంతస్తులు వుడ్ వర్క్స్ పూర్తయింది. ప్రస్తుతం 18 ప్రధాన ద్వారాలకు బంగారు పూత వేస్తున్నారు. జనవరి 1 నుంచి ఆలయంలో తలుపులను బిగిస్తామని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు తెలిపారు. తమిళనాడు నుంచి అండి, కుమారస్వామి స్థపతి అని తను వుడ్ కార్వింగ్లో చాలా స్పెషలిస్టు. వాళ్ళ టీం మొత్తం పనిచేస్తున్నారు. ఇంకా పాలిష్ వర్క్ కూడా అక్కడే చేస్తున్నాం అయోధ్యలోని. సో ఇప్పుడు మా కంపెనీకి ఇంత అవకాశం రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. సో నరసింహస్వామి కటాక్షాలతో మా కంపెనీకి ఈ పని దొరికే అవకాశం వచ్చిందనుకుంటున్నాం. మా అదృష్టం కంటే మా బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా కష్టపడి చేస్తాం. రామమందిర తలుపుల తయారీకి బలార్షా టేకును ఉపయోగించారు. 100 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకుని తలుపులను తయారు చేశారు. రామాలయ తలుపులు తయారు చేసే భాగ్యం తమకు దక్కటం గొప్ప అదృష్టమంటున్నారు చదలవాడ శరత్ బాబు. న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోకు మంచి పేరుంది. చాలా ఏళ్ల కిందటి నుంచి ఆలయాల ధ్వజస్తంభాలకు కలప సరఫరా చేస్తున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కూడా వీరికి అవకాశం వచ్చింది. యాదాద్రి ఆలయంలోని మహారాజు గోపురం, సప్తతల గోపురంతో పాటు అన్ని గోపురాలకు తలుపులు వీళ్లే తయారు చేశారు. యాదాద్రిలో ధ్వజస్తంభాన్ని కూడా అనురాధ టింబర్ డిపో బృందమే చెక్కింది. గతంలో తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడ పలు కళాకృతులను, శిలల వైభవాన్ని పరిశీలించింది. ఈ బృందం తెలంగాణలోని యాదాద్రి ఆలయాన్ని 2 రోజులు నిశితంగా పరిశీలించింది. ఇక్కడి కళాకృతులకు ఫిదా అయిన బృంద సభ్యులు వీటి తయారీ గురించి ఆరా తీశారు. వాటిని హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేసినట్టు తెలుసుకుని దాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అయోధ్య ఆలయ ద్వారాలు, తలుపుల తయారీకి సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ మేము ఎప్పటి నుంచో టెంపుల్స్కి ధ్వజస్తంభాలు, టెంపుల్స్కి వుడ్డు అమ్మాము. అయితే యాదగిరిగుట్టలో చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మాకు అవకాశం వచ్చింది. అందులో మహారాజు గోపురం, సప్తతల గోపురం అన్ని గోపురాలకి తలుపులు మేమే చేసాం. అలాగే దాని లోపల ధ్వజస్తంభం కూడా మా టీమే చెక్కింది. యాదగిరిగుట్ట తర్వాత అయోధ్య మందిరానికి కూడా మాకు తలుపులు తయారు చేసే అవకాశం మాకు దక్కిందన్నమాట. రామమందిర తలుపుల తయారీ టెండర్ల కోసం దేశంలోని పేరున్న ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి. L&T, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు కూడా పోటీ పడ్డాయి. అయితే ఆ మహద్భాగ్యం హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్ డిపోకు దక్కింది. గతేడాది డిపో నిర్వాహకులను ఇంటర్వ్యూలకు పిలిచి సెలెక్ట్ చేశారు. యాదాద్రితో పాటు పలు దేవాలయాలకు పనిచేసిన అనుభవం ఉండటం వీరికి కలిసొచ్చింది. దాంతో టెండర్ దక్కింది. రామయ్య ఆలయానికి తలుపులు అందించే భాగ్యం తెలంగాణకు దక్కడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కళాకీర్తి ఈ ఆలయంలో ప్రతిబింబిస్తుందని అంటున్నారు. యాదాద్రి నారసింహుడి ఈ భాగ్యం అందించాడని తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అయోధ్య రామాలయ తలుపులు హైదరాబాద్ నుంచి వెళుతుండటం మనందరికీ గర్వకారణం.